ఇంకో నువ్వు ఆవిడ వైపు చూడకు, తోటికోడలు ఉంటే ఆవిడ వైపు చూడకు, అత్తగారు ఉంటే ఆవిడతో సరిగ్గా మాట్లాడుకో, ఇంకెవరైనా ఉంటే వాళ్ళతో దూరంగా ఉండు, ఎవరేమన్నా నువ్వు మీ ఆయనతో చెప్పు, లేకపోతే నాకు చెప్పు, ఇలా అంటే ఇలా చెయ్యి, ఇలా అంటే అలా చెయ్యి అని మెల్లగా అన్నీ స్టార్ట్ చేస్తారు. పాపం ఈ అమ్మాయి నిజమే అనుకుంటుంది. ఇది కొత్త ఎక్స్‌పీరియన్స్ కొత్త కదా! ఎక్స్‌పీరియన్స్. అయినా గూడా ఇప్పుడు చిన్న పిల్లల వయసు కాదు గదా! పెళ్ళంటే 25 ఏళ్ల తర్వాతే చేసుకుంటున్నారు. కాస్త ఇంగితం ఉండాలి అమ్మాయిలకి కూడా. ఏంటి అమ్మ ఇలా చెప్తుంది, ఇప్పుడు నా పెళ్ళైన తర్వాత అది నా ఫ్యామిలీ అని అందరికీ తెలుసు బిఫోర్ మ్యారేజే. యెస్. పెళ్ళైన తర్వాత అది నా ఫ్యామిలీ అని అనుకోవాలని ముందు అందరూ మాట్లాడిన పిల్లలే. మ్యారేజ్ అయిన తర్వాత అది మర్చిపోతారో మరి ఏమో తెలీదు. ఇక అమ్మ అడగగానే మెల్లగా చెప్తూ ఉంటారు. అది చెప్పడం వల్ల ఆటోమేటిక్‌గా ఈ అమ్మాయి ఫోకస్ పెడుతూనే ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళ అమ్మ అడిగినప్పుడు చక్కగా చెప్తూ ఉంటుంది. ఇంకా వంటలంటావా, ఇంట్లో పనులంటావా, ఇవన్నీ గూడా షేర్ చేసుకుంటున్నావా, నువ్వే చేస్తున్నావా, మొత్తం అన్నీ లేచిన దగ్గర నుంచి ఇంకిదే పని. హ్మ్. నేను నీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను కదా! ఇంతవరకు కాల్ ఎందుకు చేయలేదు?